శుక్రవారం బైబిల్ తరగతికి చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానించబోతున్నాం. ప్రతి శుక్రవారం మనం అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికను ధ్యానిస్తున్నాం. మనం మొదటి అధ్యాయము 5 వచనాల వరకు మనం ధ్యానించాం. పౌలు సంఘానికి దేవుని యొక్క కృప అలాగే సమాధానము కలిగి ఉండాలని జ్ఞాపకం చేశాడు. అయితే యేసుక్రీస్తునందు మనలను ఉంచి యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధాన పడినట్లు, మోషే ధర్మశాస్త్రం నుంచి విమోచించబడినట్లు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసినటువంటి యొక్క గొప్ప కార్యాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత రావాలని పౌలు జ్ఞాపకం చేసినట్లు మనం 5వ వచనం వరకు ధ్యానించాం. 6వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అందరు మీ వద్ద ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంను ఓపెన్ చేసి మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి ధ్యానిద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్ముని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పౌలు ఇక్కడ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే గలతీయలో పౌలు క్రీస్తు సంఘాలను స్థాపించాడు. అయితే కొద్ది కాలంలోపే వారు ఏమయ్యారంటే వేరే సువార్త తట్టు తిరగటం అనేది పౌలుకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. గలతీ సంఘంలో అన్యులు అలాగే యూదులు కూడా ఉండేవారు. అక్కడ యూదుల యొక్క తప్పుడు బోధల వలన అనగా క్రీస్తు బోధకు వ్యతిరేకంగా వారు వేరొక సువార్తను సంఘంలో బోధించటం ద్వారా మిగతా సహోదరులందరూ కూడా సత్యంలోంచి తొలగిపోవటం పౌలుకు తెలియటంతో పౌలు ఈ యొక్క పత్రికను రాయటానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినట్లు మనం చూడగలం. చూడండి, పౌలు ఈ పత్రిక రాయటంలో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అయి ఉన్నది. ఏంటంటే యూదులు ఏం చేస్తున్నారంటే సాతాను చేత ప్రేరేపించబడి సత్యములో ఉన్నటువంటి వారిని సత్యవాక్యంలో నిలిచి ఉండకుండా వారు మరల్చబడినట్లు యూదులు సాతాను చేతిలో పనిముట్లాగా వాడబడ్డారు. అనగా వారు ఏం చేశారంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను మరలా వారు ప్రోత్సహించారు. అప్పుడు పౌలు వాటిని ఖండిస్తూ ఈ యొక్క పత్రికను వ్రాశాడు. చూడండి, పౌలు ఆశ్చర్యానికి గురవుతూ ఏమని గుర్తు చేశాడంటే గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే గలతీలకు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? పరిశుద్ధాత్మను వరమును మీరు ఏ విధంగా పొందుకున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు పొందుకున్నారా? కాదు కదా అని గుర్తు చేస్తున్నాడు. అనగా ఎవరైతే యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా యేసుక్రీస్తుకు సహోదరులు, ఆత్మీయ సహోదరులు ఎలాగయ్యారో వారందరూ ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నారు. అవి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మీరు పొందుకున్నారా అని ప్రశ్నిస్తున్నాడు పౌలు ఇక్కడ. కాబట్టి మీరు అలా పొందుకున్నారా? లేదు కదా అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేత ఏ వ్యక్తి అయినా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడా? మోషే ధర్మశాస్త్రం కింద ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. కానీ మీలో కొందరు ఏం చేస్తున్నారు? సహోదరుని కలవర పెడుతున్నారు. యూదులు తమ యొక్క తప్పుడు బోధల వలన, తప్పుడు బోధలంటే క్రీస్తు యొక్క బోధలు కాకుండా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి యూదా మతము, తాము చెప్పేవన్నీ కూడా దైవోపదేశములని చెప్పి
మనుషులకు బోధిస్తూ వారు ఏం చేస్తున్నారు? సత్యంలో నుంచి సహోదరులు తొలగిపోయేలాగా వారు బోధిస్తున్నారు. శాస్త్రులు పరిసయ్యుల యొక్క వైఖరి మనకు తెలిసిందే. వారు ఎలా ఉన్నారంటే సంఘంలో పులిసిన పిండిలాగా ఉన్నారు. వారు ఏం చేస్తారు? పులిసిన పిండి ముద్దనంతయు పులి చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ముద్దంతయు పులిసిపోయే కన్నా ఆ పులిసిన పిండిని ఏం చేసేయాలి? తీసేసేయాలన్నమాట. చూడండి, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు 5వ అధ్యాయము 7 నుంచి చూద్దాం. 7వ వచనం నుంచి, విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? దేనికి విధేయులు కాకుండా? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? సత్యమునకు విధేయులు అవటం వలన ఏమవుతారంటే పిలువబడిన వారు పరిశుద్ధపరచబడతారు, పవిత్రపరచబడతారు. సత్యమందు వీరేమవుతారు? ప్రతిష్ఠించబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ అట్టి పని జరగకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని అడ్డగిస్తున్నది ఎవరు అని అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. సత్యమును అడ్డగించటం అనేది మిమ్మల్ని పిలిచిన వారి వలన కలిగింది కాదు. ఇది సత్యమును ఎవరు అడ్డగిస్తారు? సాతానుడు అడ్డగిస్తాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. పులిసిన పిండి ఏం చేసిందంట? ముద్దంతయు పులియజేయును. అనగా తాను చెడ్డవారయ్యుండి తాము తప్పుడు బోధలు చేస్తూ సత్యము నుంచి సహోదరులు మరల్చబడినట్లు బోధించేటువంటి వ్యక్తులందరూ పులిసిన పిండి ఉన్నారు. వీరందరూ కూడా తమ యొక్క బోధల వలన తాము కల్పించుకున్నటువంటి తమ ఊహల్లో నుంచి తమ యొక్క ప్రాబల్యం నిలుపుకుంటానికి చేసేటువంటి బోధలు ఇతర సహోదరులను ఏం చేస్తున్నాయి? సత్యంలో నుంచి తొలగిపోయేలాగా చేస్తున్నాయి. వారు మరల్చబడుతున్నారు. కాబట్టి వారందరూ కూడా ఏమవుతున్నారు? పులిసిన పిండి ఏం చేస్తుంది? ముద్దంతయు పులి చేస్తుంది. అంటే వీరు కూడా తప్పిపోతున్నారు అని. కాబట్టి చూడండి, మరొకటి యూదుల యొక్క వైఖరి ఏమై ఉన్నదంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 5 నుంచి 7. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా తమ యొక్క జీవితాన్ని ఎలా జీవించారంటే యేసుక్రీస్తు దేవుని రాజ్య పరిచర్య చేసే సమయానికి వారికి ఉన్నటువంటి వైఖరి, వారి యొక్క జీవిత విధానం ఎలా ఉందో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చూద్దాం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు. యూదులు ఏం చేసేవారంటే తాము కల్పించుకున్న పద్ధతులు దైవోపదేశములని బోధించేవారు. అవి కూడా వారి యొక్క శరీర కోరికలు నెరవేర్చుకొనటానికి, అలాగే వారి యొక్క బాహ్య అపియరెన్స్ అంటారు, బయటికి కనిపించే విధంగా వారి యొక్క వస్త్రధారణ గాని, నీతిమంతులుగా కనబడినట్లు వారు వేషధారణ గాని కలిగి ఉన్నారు. అనగా సున్నం కొట్టిన సమాధుల్లాగా వీళ్ళు ప్రవర్తించేవారు. వారు ధర్మశాస్త్రానికి లోబడేవారు కాదు గాని తమ యొక్క ప్రాబల్యాన్ని, అలాగే బయట లోకంలో తాము బోధకులమని తెలియబడినట్లు సంత వీధుల్లో వందనములను వాళ్ళు కోరుకునేవారు. అగ్రపీఠాలను వారు ఆశించేవారు. అంతే తప్ప వీరు యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో పాలుభాగస్తులు అవటానికి వారు ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఎన్నో శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ వీరేం కోరుకునేవారంటే అస్సలు శ్రమల్ని ఇష్టపడేవారు కాదు. వీరు శరీరాచారాలను మాత్రమే ఇష్టపడేవారు. అలాగే లోకంలో ఉన్న వాటి పట్ల ఆశలు కలిగి ఉండేవారు. శరీరాన్ని బట్టి వారు అతిశయపడేవారు. శరీరాచారాల వలన తాము నీతిమంతులమని ఆ భ్రమలో జీవించేటువంటి వ్యక్తులు. వీరు క్రీస్తు యొక్క కృపకు విధేయత చూపించడానికి ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. అనగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటానికి వీరు ఇష్టపడేవారు కానే కాదు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చూసినట్లయితే గలతీలకు 6వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 12.
శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతం చేయుచున్నారు. అది వీరేం కోరుకుంటారంటే శరీర విషయమందు చక్కగా అగపడాలన్నదే వారి యొక్క ఉద్దేశం. అంతే తప్ప వీరు దేన్ని ఇష్టపడేవారు కాదు. క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మును బలవంతం చేయుచున్నారు. క్రీస్తు యొక్క శ్రమల్లోనూ పాలుభాగస్తులు అవటానికి వీరు ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. మరి సున్నతి పొందమని ఎందుకు చెప్తున్నారంటే సున్నతి పొందుట ద్వారా దేవుని ప్రజలైనటువంటి గుర్తింపుతో వీరు అబ్రహాము సంతానం కదా, మేము అబ్రహాం వల్లే మేము కూడా పరదేశకి వెళ్తాము, పరలోకానికి వెళ్తాము అనుకుంటున్నారే తప్ప క్రీస్తు యొక్క బోధలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబట్టాన్ని వీరు వ్యతిరేకించేవారు. అందుకే వీరు వేటిని ఇష్టపడతలేదు, శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మును బలవంతం చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరించరు. సరే, సున్నతి పొందుతారు. సున్నతి పొందిన తర్వాత ఏం చేయాలి? దేవుని పిల్లలు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, ఆచరించేవారు కాదు. సున్నతి మాత్రమే పొందేవారు, సున్నతి ఆచారాన్ని మాత్రమే ప్రకటించేవారు. తమ యొక్క యూదా మతాన్ని ఏం చేయాలి, ప్రబల విధంగా అందులో వీళ్ళు బోధకులుగాను అలాగే తమకున్నటువంటి స్థితులు మారకుండా ఉండటానికి యూదా మతాన్ని విస్తరించడానికి అందులో వీళ్ళు ప్రభువుల వలె బోధకులు వలె ప్రజల పట్ల అమర్యాదగా నడుచుకుంటాం, తామే నీతిమంతులము అని వారు తమ గురించి తామే అతిశయపడటానికి ఇష్టపడేవారే తప్ప వీరు ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు కారు. మరి ధర్మశాస్త్రాన్ని ఆచరించని వారు క్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. క్రీస్తు యొక్క శ్రమల్లో పాలుభాగస్తులు అవుతారా? అవ్వరు. కాబట్టి క్రీస్తు యొక్క తన్ను తాను తగ్గించుకొని ముందుకు సాగటానికి వీరు ఇష్టపడేవాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా తమ్మును తాము హెచ్చరించుకునేవారై ఉన్నారు ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు. వీరు చూడండి, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాను. అది కాబట్టి వేటిని బట్టి పౌలు అతిశయపడతాడంట? శిలువ యందు మాత్రమే అతిశయపడతాడంట. కానీ ఇక్కడ యూదులు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? తమ యొక్క శరీర ఆచారాలను బట్టి, సున్నతిని బట్టి మాత్రమే వీరు అతిశయపడుతున్నారు. సున్నతి పొందేది ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి మాత్రం కాదు. ఇతరులను సున్నతి పొందమని చెప్పి వారి శరీరం ముందు వీరు అతిశయపడేవాళ్ళు. అంతే తప్ప విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటానికి వీరు ఇష్టపడలేదు. శ్రమలను, క్రీస్తుని బట్టి వచ్చే శ్రమలను వీరు అంగీకరించలేదు. కాబట్టి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు చూసినట్లయితే, ఫిలిప్పీలకు 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు ఇష్టమైనది కాదు. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు. మీకు అది క్షేమకరం. కుక్కల విషయమై జాగ్రత్త పడుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏంటి ఛేదన అంటే? సున్నతి విషయమై. ఈ సున్నతి విషయాన్ని ప్రకటించే వారి విషయమై మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. వారిని దేంతో పోల్చాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఈ ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. నిజమైన సున్నతి ఏంటంటే ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు మాత్రమే క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. శరీరాచారాన్ని, సున్నతిని ఆచరించే వ్యక్తులు నిజమైన సున్నతి పొందిన వారు కారు. ఎవరు? యేసుక్రీస్తుని బట్టి అతిశయపడుతూ ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి వ్యక్తులే ఏం ఆచరిస్తున్నారంట? సున్నతిని ఆచరించే వారము. కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును,
మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. అది నాకు ఆటంకమా? శరీరాచారాలు పాటించడం కానీ, సున్నతిని పాటించడం కానీ, నాకు అలా శరీరాన్ని ఆస్పదం చేసుకుంటాం కానీ నాకు చేతగాని పనా కాదు కదా. ఎందుకని చేయట్లేదు? 8వ దినమున సున్నతి పొందితిని, నేను సున్నతి పొందిన వ్యక్తినే. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడినై, ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందున్యై ఉంటిని. ధర్మశాస్త్రం విషయమై నేను ఎలాగున్నాను? మోషే ధర్మశాస్త్రం కింద నేనైతే అనిందున్యై ఉన్నాను. మరి అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని. నాకు ఏవైతే లాభమని నాకు తెలుసో వాటిని నష్టంగా ఎందుకు ఎంచుకున్నానంటే క్రీస్తు నిమిత్తమే నేను నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకనగా క్రీస్తునందు దేవుడు పరలోకపు ఆశీస్సును దయచేశాడు. క్రీస్తునందు నిత్య జీవం వాగ్దానం చేయబడింది. కాబట్టి పౌలుకి ఆ సంగతి తెలుసు కదా, పౌలుకి అవన్నీ ఎరిగి ఉన్నాడు కదా. కాబట్టి వీటిని అన్నింటిని నేను నష్టంగా ఎంచుకున్నాను. అందుకే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకొనను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయనయందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి ధర్మశాస్త్రం కింద, అలాగే శరీరాచారంగా నేను పాటించాల్సిన వాటిని నేను నష్టంగా, వాటిని పెంటగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము నేనేమై ఉన్నాను? యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంతో సమానుభావాన్ని నేను కలిగి ఉన్నాను. ఏది ఎరుగు నిమిత్తము? పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తం అన్నాడు. అంటే అక్షయ శరీరాన్ని ధరించుకున్నప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి, అందులో దేవుని నీతి నివసించును. మరి స్వాస్థ్యమును పొందుకొనటానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి పౌలు సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడంట? నష్టంగా ఎంచుకున్నాడు. పెంటతో సమానంగా వాటిని చూశాడంట. కాబట్టి పౌలు శరీరాచారాలను పాటించటం పౌలుకి పెద్ద విషయమా? శరీరాచారాలు, సున్నతిని ఆచరించటం అనేది 8వ దినమున తాను కూడా ఏం చేశాడంట? సున్నతిని పొందాడంట. హెబ్రీయుడై ఉన్నాడు కాబట్టి పరిసయుడై ఉన్నాడు. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యున్నై ఉన్నాను. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయినను క్రీస్తు నిమిత్తమే నేను ఏమై ఉన్నాను? సమస్తము నేను నష్టంగా ఎంచుకున్నాను. సమస్తము నేను పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను. కాబట్టి ఇటువంటి యూదులు క్రీస్తు యొక్క శ్రమలను ఏం చేశారు? వ్యతిరేకించారు. ఎన్నో శ్రమలు పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే దానికి వీరు వ్యతిరేకంగా ఉంటూ తోటి సహోదరులు ఏం చేస్తున్నారు? వేరే సువార్త చెప్పి వారిని వెనుకకు మళ్లే విధంగా, అనగా క్రీస్తు యొక్క కృపలో నుంచి తొలగిపోయే విధంగా వారు సాతాను పని చేస్తున్నారు. దేవుని యొక్క సంకల్పాన్ని, సత్యమును అడ్డగించే ప్రతి ఒక్కరు కూడా ఎవరు పని చేస్తున్నట్లు? సాతాను పని చేస్తున్నట్లు. యూదులు అలాగూ సాతాను చేత ప్రేరేపించబడి సంఘంలో సహోదరులు సత్యం నుంచి వైదొలిగే విధంగా వారు సాతాను చేతుల పనిముట్లాగా వాడబడ్డారు. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 6వ వచనం చూస్తున్నాం. చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు. అవును, వేరే సువార్త తట్టు ఎలా తిరిగారంటే వీళ్ళు, యూదులు ఏం బోధిస్తే వీరు అంగీకరించారంటే క్రీస్తు బోధించినటువంటి సువార్త, అపోస్తులు బోధించినటువంటి సువార్త, అనగా అది వేరొక సువార్త అయి ఉన్నది. ఏంటి ఆ సువార్త ఏంటో చూద్దాం ఒక్కసారి. ఒకటేంటది?
సున్నతిని ఆచరించమన్నారు. అవునా? కానీ వీరు ధర్మశాస్త్ర క్రియల ద్వారా వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పొందుకోలేదు. కాబట్టి ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠగా ఎవరున్నారు? ఆల్రెడీ పౌలు ఉన్నాడు. మరి పౌలు అంత నిష్ఠగా ఉంటే మరి ఆ యొక్క క్రియలను బట్టి తాను నీతిమంతుడిగా తీర్చబడి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తే తాను ఇన్ని శ్రమలు పొందాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సున్నతిని ఆచరించమని పౌలు చెబితే హింసించబడాల్సిన అవసరం ఉందా? అసలు లేదు కదా. కాబట్టి చూడండి, ఇక్కడ వీరు వేరే సువార్త తట్టు ఏ విషయంలో తిరిగారో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, గలతీయులకు 4వ అధ్యాయము 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులు దేవునిపై మాత్రమే ఆధారపడాలి తప్ప దినములపై ఆధారపడకూడదు. పూర్తిగా దేవుని యొక్క పరిపాలనకు లోబడే విధంగా దేవుడు పరలోకపు ఆశీస్సులు ఇచ్చి క్రీస్తునందు ఉంచినటువంటి మనము ఎవరిని చూడాలి? దేవుని వైపే చూడాలి. దేవునిపై మాత్రమే ఆధారపడాలి. వేటి మీద ఆధారపడకూడదు? దినములను, మాసములను. దినములు మంచి రోజు ఏదో చూసుకొని బయటకు వెళ్తారు చాలా మంది. ఏదైనా పని మొదలు పెట్టాలంటే క్యాలెండర్ చూస్తారు, ఇది మంచి రోజేనా కాదా అని చూస్తారు. దినములు ఎప్పుడు మంచివే. మంచి చెడులు ఎవరికి సంబంధించింది? మన హృదయానికి సంబంధించింది. మనం ఎన్నుకునే ఎన్నికను బట్టి ఉంటుంది. మనం చెడు ఎన్నుకుంటే మనకేమొస్తుంది? చెడే జరిగిద్ది. మంచిని ఎన్నుకుంటే మంచి జరుగుతుంది. కానీ దినముల్లో మంచి చెడులు ఉంటాయా? మంచి చెడు ఉండవు. దినములు ఎప్పుడూ మంచివే. సమస్తము దేవుని చేత సృజించబడిన ప్రతిది కూడా సమస్తం మంచిదే. కానీ మనము దినముల విషయంలో ఏం చేస్తాం? ఎక్కడైనా సంతకం పెట్టాలంటే ఏం చేస్తాం? ఇది మంచి రోజా కాదా చూస్తాం. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లను బయటికి పంపించాలంటే, పుట్టింటికి పంపించాలన్నా, మెట్టింటికి పంపించాలన్నా ఏం చూస్తారు? దినాలు చూస్తారు. అంటే వీరు దేవుని మీద ఆధారపడే వాళ్ళేనా? కాదు. ఒక వ్యక్తి యొక్క జీవితము దినం మారుస్తుందా? ఒక రోజు అనేది మారుస్తుందా? దేవుని కృప ఉండాలి. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే దేవుని కృప ఉండాలి. దినములు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎటువంటి ప్రభావం చేయవు. మాసములు ఆ నెల మంచిది, ఈ నెల మంచిది అని చెప్పుకుంటారు. పెళ్లిళ్ళు చేయడానికి ఒక నెల, ఆ నెలలో మంచిదని నమ్ముతారు. మరి ఆ నెలలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కలిసి ఉంటున్నారా? ఆగస్టు మంచిదని నమ్ముతారు చాలా మంది. మరి ఆగస్టులో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటున్నారా? భార్యాభర్తలు ఒకరినొకరిని అర్థం చేసుకొని హ్యాపీగా ఉంటున్నారా? మరి ఆ నెల ఏమైనా సహాయం చేస్తుందా భార్యాభర్తలకి? లేదు కదా. ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడాలి క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులు అని. ఉత్సవ కాలాలను ఆచరిస్తారు. ఉత్సవ కాలాల్లో ఏం జరుగుతుంది? ఉత్సవాల్లో దేవుని యొక్క నీతి నెరవేర్చబడుతుందా? తాగుతారు, అక్కడ వ్యాపారాలు చేస్తారు, ఉత్సవాలు జరుపుతారు, డాన్స్లు వేస్తారు, ప్రతి నీచ కార్యము ఉంటాయి. కాబట్టి అక్కడ దేవుని నీతి అనేది నెరవేర్చబడదు. అనేకులు కూడుకొని ఉండొచ్చు, కానీ అక్కడ చాలా మంది కూడుకునేది తమ యొక్క శరీర దురాశలను, నేత్రాశలు నెరవేర్చుకుంటానికే ఉత్సవాలు ఎక్కువగా జరుపుతారు. లేదా తాము పెట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్ గాని, అసోసియేషన్ గాని, అలాగే సంఘం గాని ప్రకటించుకోవటానికి, తమ యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోవటానికి ఏం జరుపుతారు? ఉత్సవాలు అనేవి జరుపుతారు. అలాగే సంవత్సరాలు ఆచరిస్తారు. ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా సంవత్సరం మాత్రం మొదటి రోజు, సంవత్సరంలో మొదటి రోజు జనవరి 1 మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తారు? అందరూ ఆరాధించడానికి వెళ్తారు. జనవరి 1న దేవుడు పరిశుద్ధంగా సంఘమును కూడుకొని ఆరాధించమని బైబిల్లో ఎక్కడా లేదు. కానీ సంవత్సరం అంతా మనలను దేవుని కృపలో దేవుడు కాచి కాపాడినందుకు మనం దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించవచ్చు. అనగా ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు, దేవుని పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలపవచ్చు. కానీ ప్రత్యేకమైనటువంటి ఆరాధన జనవరి 1న జరపాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఒక ఆదివారం మాత్రమే ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అంతే తప్ప సంవత్సరానికి ప్రత్యేకమైనటువంటి స్థానం దేవుడైతే ఇవ్వాల, సంవత్సరాలకి ఇవ్వాల. చనిపోతే సంవత్సరికాలు జరుపుతారు చాలా మంది. ఏం జరిగిద్దని? వాళ్ళకి ఏదో ఉద్దేశం ఉంటుంది, మేలు జరిగిద్దని. ఒక్కసారి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వెళ్తే పాతాళానికన్నా వెళ్ళాలి, పరదేశ్ కన్నా వెళ్ళాలి. ఇక్కడ మనం సంవత్సరికాలు చేసినంత మాత్రాన, అలాగే వారి నిమిత్తము దాన ధర్మాలు చేసినంత మాత్రాన పాతాళంలో ఉన్న వ్యక్తి పరదేశ్కేమీ వెళ్ళడు.
కాకపోతే కృతజ్ఞత కూడిక పెట్టుకునేటువంటి ఉద్దేశం ఏంటంటే విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి ఆదరణ కలుగునట్లు ఆదరణ కూడిక పెట్టుకుంటారేమో గాని వెళ్ళిన వ్యక్తికి మాత్రం ఎటువంటి మేలు ఈ యొక్క కూడికల వల్ల ఎటువంటి మేలు ఉండదు. విడిచిపెట్టబడిన కుటుంబానికి వాక్యం ద్వారా ఆదరణ మాత్రమే ఉంటుంది. కాబట్టి వేరే సువార్త తట్టు ఎలా తిరిగారు వీళ్ళు? ఉత్సవాలు జరుపుకుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారు, సంవత్సరాలు జరుపుకుంటున్నారు, దినములు ఆచరిస్తున్నారు. ఈ దినమున పనిచేస్తే మంచిది, ఈ దినం మంచిది, అలాగే ఈ నెలలో పనులు చేస్తే మంచిదని. గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు మనం ఏమై ఉన్నాం? నూతన సృష్టి అయి ఉన్నాం. నూతన సృష్టి, పాతివి గతించెను. మనం క్రీస్తునందు ఉన్నప్పుడు క్రీస్తునందు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనకు చాలు. మనం క్రీస్తు సారూప్యాన్ని ధరించుకోవటానికి, నిత్య జీవాన్ని స్వాతంత్రించుకోవటానికి మనకి ఇంకెటువంటి ఆటంకాలు లేవు. పాప బానిసత్వం నుంచే విడిపించబడ్డాం మనం. కాబట్టి మనలను దినములు పరిపాలించకూడదు, అలాగే మాసములు పరిపాలించకూడదు, సంవత్సరములు కూడా మనకి ఎటువంటి మేలులు చెయ్యు. మనము ప్రార్థన చేసుకొని వెళ్ళటమే. ప్రార్థన చేసుకొని దేవునికి తెలియజేసి నాకు తోడుగా ఉండు నాయన అని చెప్పి దేవునితో మనం ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేసి ఏ పనైనా మొదలు పెట్టవచ్చు. కానీ గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో వ్యక్తుల పరిస్థితి ఎలా అయిపోయింది? వేరే సువార్త తట్టు వీరు తిరిగారంట. కాబట్టి వీరు అసలు పిలువబడింది ఎందుకు? యేసుక్రీస్తు కృపను బట్టి పిలిచిన వాణిని ఏం చేశారు? వీళ్ళు విడిచిపెట్టేశారు. చూడండి ఒకసారి గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీలకు 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి. క్రీస్తు కృపను బట్టి. క్రీస్తు కృపను బట్టి అంటే ఇక్కడ క్రీస్తు యొక్క సువార్తను బట్టి మనం ఎలా పిలువబడ్డామంటే క్రీస్తులోనికి సువార్త ద్వారా మనం పిలువబడినాం. కాబట్టి క్రీస్తు కృప అనేది క్రీస్తు సువార్తకు పర్యాయంగా వాడబడింది. క్రీస్తు కృపను బట్టి అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క సువార్తకు విధేయత చూపిన మనమందరం ఏమై ఉన్నాం? పిలువబడినాం. కాబట్టి పిలువబడిన మనము ఆ పిలుపుకు తగినట్లుగా జీవించాలి. అనగా క్రీస్తు యొక్క చట్టం కింద జీవించాలి, చట్టానికి లోబడాలి. కానీ ఇక్కడ జరుగుతుందేంటి? క్రీస్తు యొక్క సువార్తకు వ్యతిరేకమైనటువంటి భిన్నమైన సువార్త ప్రకటించబడింది యూదుల ద్వారా. కాబట్టి అటువంటి సువార్తను, ఆ భిన్నమైన సువార్తను పౌలు ఏం చేశాడు? ఖండించడానికి తన యొక్క పత్రిక వ్రాసాడు గలతీల సంఘానికి. చూడండి ఒకసారి గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, గలతీలకు 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. మీలో ఈ ఆలోచనలు ఉన్నాయేమో. ఏంటి ఆలోచనలు? నేను పండగలు చేయాలి, అలాగే సున్నతిని ఆచరించాలి, అలాగే దినములను మాసములను నేను పాటించాలి, అలాగే ఇంకేం చేయాలి? ఫల సంగ్రహ పండగలు చేయాలి, అలాగే పెంతెకోస్తు పండగ చేయాలి, అలాగే కోత పండగ చేయాలి, ఇంకేమున్నాయి? పర్ణశాలల పండగ చేయాలి, లేక గుడారాల పండగ. ఈ పండగలు చేయాలనేటువంటి కోరికలు మీలో ఉన్నాయి అనుకోండి, మీరేమనుకుంటున్నారు? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మీరు ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నామని అనుకుంటున్నారేమో మీరు. అదేమి జరగదు. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. మీలో గాని మోషే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు గాని మరలా కనిపించినాయి అంటే మీరు అసలు ముందు ఎందులో నుంచి తొలగించబడ్డారు? క్రీస్తు కృపలో నుంచి తొలగించబడ్డారు. అంటే మీరు క్రీస్తు యొక్క సువార్తను నిరాకరిస్తున్నారు అని అర్థం. క్రీస్తు యొక్క కృపలో నుంచి తొలగిపోయిన వారికి వాగ్దానాలు అనేవి నిలిచి ఉండవు. అనగా వారు నిత్య జీవాన్ని స్వాతంత్రించుకోరు. క్రీస్తునందు మాత్రమే పరలోకపు ఆశీస్సులు, వారు మాత్రమే దేవుడు క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తులకు చేసినటువంటి వాగ్దానాలు నిలిచి ఉంటాయి, వారికి మాత్రమే నెరవేర్చబడతాయి. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఈ రోజుల్లో ఇప్పటికీ ఎవరిలోన్నా కనపడితే ఏం చేయాలి? వాటిని మానేసేయాలి. సంవత్సరాలు ఆచరిస్తున్నా, దినములు ఆచరిస్తున్నా, పండగలు చేస్తున్నా వీటిని ఏం చేయాలి? వెంటనే మానేసేయాలి అని పౌలు గలతీలో ఉన్నటువంటి
క్రీస్తు సంఘాలకు ఈ యొక్క పత్రికను రాశాడు. కాబట్టి క్రీస్తు యొక్క కృపలోంచి తొలగిపోవటం అంటే క్రీస్తు యొక్క సువార్తను విడిచిపెట్టడం అని. కాబట్టి అలా బొత్తిగా వేరు చేయబడిన వారు ఏమవుతారు? నిత్య నాశనానికి వెళతారు. కాబట్టి గలతీలో ప్రకటించినటువంటి పౌలు పడినటువంటి ప్రయాస అంతా ఏమైద్దన్నాడు? వ్యర్థమైపోతుందేమో, నేను పడ్డ ప్రయాసం అంతా వ్యర్థమవునేమో. వ్యర్థం అంటే ఏంటో, వీరు అసలు పిలువబడింది ఎందుకు? సువార్త వలన క్రీస్తులోనికి వచ్చింది ఎందుకు? మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆ ఉద్దేశం నెరవేర్చబడినప్పుడు మరి పౌలు పడ్డ ప్రయాసం అంతా వ్యర్థమా కాదా? వ్యర్థమే. అసలు ఎందుకు పిలువబడ్డారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. ఎందుకు పిలువబడ్డారు? కొత్త ఆకాశము కొత్త భూమి యందు మనం నిత్య రక్షణను పొందుకొనున్నట్లు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వరకు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేని కొరకు కనిపెట్టుచున్నారు? పిలువబడిన వారు అనగా సంఘం. వారు దేని కొరకు కనిపెట్టుచున్నారు? కొత్త ఆకాశము క్రొత్త భూమి. ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క భూమి ఆకాశములు ఇవన్నీ కూడా ఏమవుతాయి? లయమైపోతాయి. ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి? లయమైపోతాయి. ఇంక ఇవి ఉండవు. మరి ఇవి భౌతికమైనవి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి చూస్తాం? మనం క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. అక్కడ దేవుడి నీతి నివసించును అనగా దేవుని యొక్క పిల్లలు అక్కడ నివసిస్తారు. మరి అటువంటి నిరీక్షణతో ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కానీ అటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు పొందకుండా మీరు పోగొట్టుకుంటారు అంటే క్రీస్తు యొక్క కృపలో నుంచి మీరు తొలగిపోయినప్పుడు. ఎప్పుడు తొలగిపోతారంటే వేరే సువార్త తట్టు మీరు తిరిగితే. కాబట్టి మీరు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. శాస్త్రుల పరిశీలన విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మరలా ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించబడ్డారు. మరలా ధర్మశాస్త్రపు కాడి కిందకు మరలా మీరు వెళ్ళొద్దని పౌలు హెచ్చరించాడు. గలతీలో ఉన్నటువంటి సమస్య ఇదే. వీరు కొద్ది కాలంలోపే వేరే సువార్త తట్టు వీరు తిరగటం అనేది పౌలుకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. అదే ఈ యొక్క 6వ వచనాన్ని మనం ధ్యానించాం. గలతీలకు 1వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానించాం. వచ్చే వారం 7వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ వందనాలు.